మండలి ప్రాంగణంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసే నెయ్యిలో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసిందని చెబుతూ 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో అపచారం జరిగిందంటూ ఫ్లెక్సీలు వేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే ఇందాపూర్ డైరీ కంపెనీకి కేజీ 700 రూపాయల చొప్పున నెయ్యిని విక్రయించే టెండర్లను చంద్రబాబు నాయుడు కట్టబెట్టారని అన్నారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కి సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్న వాస్తవాలను తెలియజేశారు. ఇందాపూర్ డైరీకి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే చంద్రబాబు నాయుడు ఈ విధమైన కుట్ర పన్నారని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై బోలేబాబా సంస్థ పేరు వినిపిస్తుందే. అసలు బోలేబాబా డైరీ వద్ద పాలే లేవు. వారి సంస్థ నుంచి నెయ్యి తయారయ్యే అవకాశమే లేదు. మరి బోలేబాబా సంస్థ వద్ద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నెయ్యి కొనుగోలు చేసిందని కూటమి నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. వాస్తవాల్లోకి వెళితే ఈ బోలేబాబాకు సంస్థకు 2014లో తెలుగుదేశం పార్టీ టెండర్లు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తిరుమల కల్తీ నెయ్యి కొనుగోలు వ్యవహారంలో వినిపిస్తున్న బోలేబాబా డైరీ కూడా చంద్రబాబు నాయుడుకు సంబంధం ఉన్న సంస్థని అన్నారు. హిందువులందరూ కూడా గత సంవత్సరం రోజుల నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసినాయి, ఆవు కొవ్వు పంది కొవ్వు లాంటివి కలిసినాయి అని అన్నారు. ఆ రోజు నుంచి కూడా హిందువుల యొక్క మనోభావాలు ఎంత తీవ్రంగా దెబ్బతిన్నాయో ఈ రోజు ప్రజలందరికీ గుర్తించి ఇక్కడ మనం 3 అంశాలను మనం ప్రధానంగా కూడా చూడగలిగాము. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత కుట్ర చేసి ఫ్లెక్స్లేసి తిరుమల తిరుపతి ప్రతిష్ట దెబ్బతినేలాగా ఫ్లెక్స్లేసినటువంటి ఘనత ఆయనకి మాత్రమే చెందింది. అయితే ఇంత చేసి ఆయన చేసినటువంటిది ఏంటంటే ఈ రోజు ఇందాపూర్ అనే డైరీకి సుమారుగా 700 రూపాయల ఒక్కొక్క కేజీ లెక్కను కొనుగోలు చేసినట్టుగా సుమారుగా మనం సంవత్సరానికి 50 లక్షల కేజీలు మనం కొనుగోలు చేస్తా ఉన్నాం టీటీడీకి సంబంధించి. దానికి సంబంధించి 700 రూపాయలతో ఈ రోజు ఇందాపూర్ కంపెనీ వాళ్ళందరూ కూడా టెండర్స్ కట్టబెట్టడం కూడా జరిగింది. తీరా చూస్తే ఆ ఇందాపూర్ ఎవరంటే ఈ హెరిటేజ్ యొక్క ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వారికి సంబంధించినటువంటి అంటే హెరిటేజ్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మీదనే ఇందాపూర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా కూడా వేసినట్టుగా నిన్న కూడా మనం చూసినాం. మరి వారికి సంబంధించినటువంటి హెరిటేజ్ కి సంబంధించినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఆ గీ ప్రోడక్ట్స్ అన్ని కూడా వారికి టెండర్ కట్టబెట్టడానికి చేసినటువంటి కుట్రలో భాగంగా ఇదంతా కూడా చెప్పొచ్చు. ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి వారేం చెప్తా ఉన్నారు, బోలేబాబా అనే ఒక డైరీకి సంబంధించి వారి దగ్గర పాలే లేవు, మరి అట్లాంటప్పుడు వాళ్ళు నెయ్యి తీసేదానికి అవకాశం లేదు. మరి అట్లాంటి బోలేబాబా దగ్గర గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి దగ్గర గీ ప్రొడక్ట్స్ కొన్నారని కూడా చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈ బోలేబాబాకి సంబంధించినటువంటిది ఒక రెండు మాటలు చెప్తాను. ఒకటి, ఆ బోలేబాబాకి టెండర్ ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ 2019లో మార్చి టైంలో బోలేబాబాకి టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ బోలేబాబా యొక్క ప్రోడక్ట్స్ సరిగ్గా లేవని 2022లో వైఎస్ఆర్సీపీ వాటి బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టడం జరిగింది. తీరా గనక చూస్తే మనం ఆ బోలేబాబా ప్రోడక్ట్ కూడా వారికి హెరిటేజ్ కి సంబంధించి వీరి షేర్స్ అన్ని కూడా దాంట్లో పెట్టడం కూడా జరిగింది. అంటే ఈ బోలేబాబాకి పర్మిషన్ ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ లోనే, దాన్ని బ్యాన్ చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే. తీరా చూస్తే ఆ బోలేబాబా కూడా వీరి యొక్క షేర్స్ అన్ని కూడా అంటే హెరిటేజ్ వారి యొక్క షేర్స్ అన్ని కూడా కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు మీరు బోలేబాబా గురించి అక్కడ పాలు లేవు, దాంట్లో వెన్న లేదు, నెయ్యి లేదు, అటువంటి దాన్ని వాడినారని చెప్పిన ఆ బోలేబాబా కూడా మీ యొక్క స్క్రిప్ట్ లో మీ యొక్క ఒక యూనిట్ గా కూడా ఈ రోజు మనకి తీరా చూస్తే స్పష్టంగా కూడా కనపడతా ఉంది. ఇకపోతే మూడో పాయింట్కి వచ్చేటప్పటికి ఈ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటిది 4 ట్యాంకర్లని కల్తీ ఉన్నట్టుగా కూడా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం చెప్పింది. అసలు ఏఆర్ డైరీ ప్రోడక్ట్ అన్నది ఎప్పుడు అంటే ఏఆర్ డైరీ నుంచి టీడీపీకి టీటీడీ ఎప్పుడు కొనుగోలు చేసింది? 2024 అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 4 తర్వాత జూలై 4వ తేదీ నుంచి ఆ ఏఆర్ డైరీ నుంచి టీటీడీ గీ ప్రొడక్ట్స్ ని కొనడం కూడా జరుగుతా ఉంది. మొదట 4 సార్లు వచ్చినటువంటి ట్యాంకర్లని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. 5వ వచ్చినటువంటి గీ ప్రోడక్ట్ ని మాత్రమే మీరు దాంట్లో కల్తీ ఉందని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తే అది వేరే వైష్ణవి దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ కూడా రావడం జరిగింది. అక్కడ మళ్ళీ కల్తీగా మనం దాంట్లో ట్రేస్ అవుట్ చేయడం కూడా జరిగింది.